ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే క్లాక్ టవర్లో ఉన్నాం. ఇప్పుడు ఎటు వెళ్దాం? అమ్మ కింద దూకేసి మన టీమ్మేట్స్ ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి ఫస్ట్. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఎటు వెళ్దాం? ఈ కిటికీ నుంచి దూకాలని ఉంది. ఇటు ఒకటి ఫస్ట్ అయితే ఎక్విప్ చేసుకోలేదు ఒకటి. ఇటు వచ్చాం. ఇక తిందాం. మన టీమ్మేట్స్ దగ్గరికి వెళ్దామా? అంతకంటే ముందు ఫస్ట్ ఎక్విప్ చేసుకుందాం ఏనా. ఇప్పుడు మనం ఆ హెల్మెట్ కోసం పోయాలి. XMB అవసరం లేదు మనకి. ఇక పోదాం. ఫ్రిడ్జ్ మీద కాలు పెట్టకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇలా పడి ఇట్లా పోదాం. ఈ గ్రాస్ బుష్ ఎబిలిటీ వద్దులే కానీ ఇదే తీసుకుందాం. ఇప్పుడు అక్కడే కూడా ఉన్నట్టున్నాడే. అమ్మ మెడికల్ కిట్ దొరికింది. అమ్మ 5 years ఇది ఎబిలిటీ. కారు కనపడుతుంది, ఎవడు కనపడట్లే. నాకు తెలిసి అది వచ్చింది అనుకుంటలే. గన్ను మార్చుదాం. ఎంతైనా మనతోటి భయపడాలి కదా. ఎంతైనా యూట్యూబర్ పొట్టకోసి ఒక్కర్లేడే ఇక్కడ. టీమ్మేట్లు కూడా ఎవరు కనపడి రావట్లేదు. ఏంది పొట్టకోసి వాళ్ళు లేకపోతే ఏముంది. ప్లాస్మా దొరికింది. ప్లాస్మా ఇంకేంది ఎంజాయ్ పండుగ. ఇప్పుడు ప్రస్తుతానికి మనం క్లాక్ టవర్లో ఉన్నాం. క్లాక్ టవర్ నుంచి వచ్చి దాని తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి. ఇక్కడ కింద రివైవ్ ఇద్దాం అండి. పోరగాలి సత్తరు. రివైవ్ అదే ప్లేస్కి ఇచ్చేద్దాం. ఇంకేం చేద్దాం? ఇక్కడ ప్రస్తుతానికి మొత్తం క్వైట్. ఎవడన్నా వస్తాడేమని చూద్దాం. టిక్ 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 టిక్. ఇంకెవరు రాట్లే. రీలోడ్ చేయ. ఎక్విప్మెంట్ తీసుకుందామన్నా అంత ఎక్విప్మెంట్ ఫుల్. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. అరే పొట్టకూసు ఒక్కర్లేడు. ఒక్కడు కూడా కనపడట్లే. ఇందులో పోయి ఒక్కడు కూడా కనపడట్లే. ఎవడు కనపడట్లేదు. ఎందుకు మనం కూడా వెయిట్ చేద్దాం ఇక్కడే. ఏం ఎంతసేపు అయినా కదలట్లేదు. నెట్ పోయిందే. ఏదో ఒకటి చేద్దాం. అక్కడ జోన్ వస్తుంది. మనం ఈడ ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. తొందరగా జోన్ వచ్చేస్తుంది. ఇటపడి వెళ్ళిపోవడమే. జోన్ వచ్చింది. జోన్ వస్తుంది. ఎలా ఎలా ఏం కాదు.
రమ్మని చూసుకున్నాం చూడండి. ఫస్ట్ అయితే ఈ క్లాక్ టవర్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. క్లాక్ టవర్ నుంచి బయటకు వచ్చేసాము. అమ్మ సోన్ వచ్చేస్తుంది రే, ఊరికి పరిగెత్తారా రే. ఇప్పుడు కలిసిడు ఒక్కడ 290 ఫ్యాక్టరీకే. చలో చలో. ప్రస్తుతానికి ఇక్కడ ఫ్యాక్టరీలో ఎవడు కనపడట్లే. వెళ్దాం. కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. మొత్తం ఖాళీ ఏమైనా పట్టగడు కూడా. ఇక్కడైతే ఎవడు కనపడట్లేదు. ముందైతే ఫ్యాక్టరీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. రివైవల్ పాయింట్ని క్యాప్చర్. రివైవల్ పాయింట్ని క్యాప్చర్ చేయాలి. అబ్బా అవసరం లేదులే. పీక్లో వచ్చన్న బట్టగాళ్ళు ఉంటారు, నూబుగాళ్ళు ఉంటారు, ఎంతోమంది ఉంటారు కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఇంకేం లేకుండా జంపు చేయలాకి. ఇక్కడ కూడా ఎవరు లేడు. అక్కడ జోన్ వస్తుంది. పరిగెత్తురా. ఇటు నుంచి ఇటు ఊరుకు జంపు. ఎట్లా పడి ఇట్లా పీక్ కాడికి ఎప్పుడు వెళ్ళేది. ఇక్కడ అందరూ ఉన్నాం కాబట్టి ఇక్కడే ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం మన టీమ్మేట్ దగ్గరికి వెళ్తున్నాం. ఫైనల్ ఫైట్. నేను ఆ పట్టాగా పోయినట్టున్నారు. మన టీమ్మేట్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళాలి. ఇటు వచ్చేసాం. ఇంకోటి కావాలి. 20 పైకి కిందకి జోన్ కూడా వచ్చేస్తుంది. జోన్ వస్తుంది కదా, వచ్చేయాలి. ముందైతే మన టీమ్మేట్ ఫాలో చేయాలి, లేకపోతే జోన్లో కూడా సాగడమే. మన టీమ్మేట్ ఇక్కడే ఉంది. ప్రస్తుతానికి మనం ఎవరు జోలి పోకుండా ఇక్కడే ఉండాలి. మళ్ళీ ఇదెందుకు వద్దన్నా? ప్రస్తుతానికి మనం సేఫ్ జోన్లో ఉన్నాం. వద్దా? ఇందాక అమ్మకు కేజీ సరుకు తీసుకుంటా. నువ్వేగా ఇచ్చింది, ఇంకేమి ఇచ్చినావు? కంపార్టర్ 2 ప్యాకెట్లు.
ఇప్పుడైతే అందరు ఇక్కడికి వస్తారు. ఫైనల్ ఫైట్. ఇంకా 6 ఉన్నారు, అంటే ఇంకా 3 ఉన్నారు. ఎంత? 35 ఒకటి. పైకి ఎక్కుదాం. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం, లేకపోతే జోన్లో సావడం తప్ప ఇంకేం లేదు. పొట్టకోసా జోన్ ఏం చేస్తాం. యూట్యూబర్తో పెట్టుకోకూడదు. యూట్యూబర్ 215 కదా, 230 పెట్టు. ఇది మన తిన్నదా? ప్రస్తుతానికి మనకే డేంజర్ లేదు, ఇంకా త్వరలో రావచ్చేమో. మనకేం అవ్వదు, బికాస్ అవర్ యూట్యూబర్. ఇప్పుడు ఏం చేయాలి? జోన్ వచ్చేస్తుంది, ఇక్కడ ఒక్కలే ఉన్నాం. ప్రస్తుతానికి అయితే మనం ఏం చేయలేని పరిస్థితి. ఇక్కడ కూడా ఉన్నాడే, యశతం పదండి. నాకు నా సబ్స్క్రైబర్ తోడుగున్నాడు, ఏం పర్వాలే. ఏమో నేను వేసి పడేది. బికాస్ ఐ యూట్యూబర్. I have 20 subscribers. YouTuber. అందుకే ఎక్కువ ఇచ్చిన 10 ఇంకే లాస్ట్ ఒక్కడు మిలిగాడు, వీడినేసేస్తే పూయా. జోన్ కూడా వచ్చేసింది. కింద దిగుతున్నాడంటే వచ్చాడు. బోయా మన ఫస్ట్ బోయా.